మా ఆయన మా పెళ్లి రోజుకి డైమండ్ వడ్డానం గిఫ్ట్గా ఇచ్చారు. ఇలాంటివన్నీ నాకే అనిపిస్తాయి. ఒక్క సంవత్సరం కాబట్టి కొనిపెట్టారు, ప్రతి సంవత్సరం కొనిపెడతారా ఏంటి? మా ఆయన ప్రతి యానివర్సరీకి ఏదో ఒక బంగారం గిఫ్ట్గా ఇస్తారు. ఏదో ఒకటి ప్రాబ్లము ఏమో కాదు వీళ్ళ ఆయన. ఇప్పుడు చూడండి, మీ ఆయన మీ పుట్టినరోజుకి ఏమీ గిఫ్ట్ ఇస్తున్నట్లేరే, ఎప్పుడు పెళ్లి రోజులకే ఇస్తున్నట్టున్నారు. అంటే మీ పుట్టినరోజు కన్నా ఆయన పెళ్లి చేసుకున్న రోజుకే వాల్యూ ఎక్కువ ఇస్తున్నట్టున్నారు. కాస్త అదేదో చూసుకోండి. అవును కదా, నిజంగానే మా ఆయనకి ఎప్పుడు నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు. ఆయన సంగతి చెప్తాను. దోలు తీరిపోయింది ఈ దెబ్బతో. ఇంకోసారి హస్బెండ్లు అది కొని పెట్టారు ఇది కొని పెట్టారని పార్టీల్లో బయటికి చెప్పకుండా కామ్గా మెడలో వేసుకొని వచ్చేస్తారు. జాను జాను ఒకసారి ఇటు చూడు, వీడు సగం పని చేసి పెట్టి వెళ్ళిపోయాడు. మెన్ను బ్రెయిన్ వాడినట్టున్నాడు, అందుకే సగం పని ఇక్కడ సగం పని అక్కడ మొదలుపెట్టాడు. నీకు ఎంత ఆలోచన అర్థం కాదు. మెన్నైనా అర్థం చేసుకుంటారు, లేకపోతే మైండ్ ఉండాలని అర్థం చేసుకుంటారు. నీకు ఆ రెండిట్లో ఏది సూట్ కాదు. ఏలే సగం మడత వేసింది, సగం ఇక్కడ పడేసి వెళ్ళిపోయింది. అన్నీ సగం సగం పనులు చేస్తుంది. ఏంటేదో నన్ను బాగా తలుచుకుంటున్నట్టున్నావు. మొత్తం పని ఒకసారితో చేయలేవా? మరి అదే, మొత్తం పని ఒకసారి చేయాలంటే ఉమెన్ అన్నా అయ్యి ఉండాలి, బ్రెయిన్ అన్నా ఉన్నవాళ్ళు అవ్వాలి. నువ్వు రెండిట్లో దేనికి సెట్ అవ్వవు కదా, సో అందుకని నీకు అర్థం కాదులే. తిరిగేసి బాల్ వేసి నా డైలాగ్ నాకే కొట్టింది. అమ్మ నేను ప్రూవ్ చేసుకున్నాను. ఈ షాపు చూస్తేనే తెలుస్తుంది షాపుకు తగ్గ క్లాస్ ఈ బ్రాండ్లో ఉంటుందని. ఎలాగైనా ఒక మంచి సూపర్ డూపర్ బ్రాండెడ్ బ్యాగ్ అయితే పట్టాల్సిందే ఇవాళ. అమ్మో, ఇంత రేటు చచ్చిందేంటి? షాపును బాగా లగ్జరీగా తయారు చేసుకొని ఆ డబ్బులు మొత్తం, ఎయిర్ కండిషన్ డబ్బులు మొత్తం తీసుకెళ్లి ఈ హ్యాండ్ బ్యాగ్ మీద పెట్టేసి మా దగ్గర నుంచి దోసేస్తున్నట్టున్నాడు. ఇలాంటి బ్యాగులు రోడ్డు సైడే చేసుకొని దిక్కుమాల బ్రాండ్ ముద్రలన్నీ వేసేసి మాకు అంటగడుతున్నట్టున్నారు. మాకేం అవసరం లేదు ఈ బ్యాగ్. పిచ్చి దానిలో నేను ఇలా పని చేసుకుంటా పోవటం, వీళ్ళేమో ఇలా కూర్చొని లైఫ్ని ఎంజాయ్ చేయటం. ఎవరన్నా కాస్త హెల్ప్ చేయొచ్చు కదా, నేను ఇంత పని చేస్తున్నానా, ఒక్కళ్ళకి కూడా చెవ కుట్టట్లేదా? లాభం లేదు, వీళ్ళకి మంచిగా చెప్పకూడదు, మెలో డ్రామా కావాలి. జాను ఈ ఏజ్కి 40 రాగానే నడువులు పడిపోయి మంచం కలుసుకుంటే మీ ముగ్గురి నాకు పనులు చేసి పెట్టడం ఎంత పెయిన్ఫుల్. కనీసం మీ ముగ్గురికి వండుకోవడం కూడా రాదు. చూడండి, ఇలా పని చేసి చేసి నేను అలసిపోయి నా బోన్లు అరిగిపోయి మంచాలు కలుసుకునే రోజు వస్తే అప్పుడు మీరు తట్టుకోలేదు తెలుసా. అలా దెయ్యాలో చూస్తున్నారు, ఎవరు వచ్చి పని అందుకోరేంటి? నాకు అసలు ఎంత టైర్డ్ అయిపోయినా తెలుసా, నేను లంచ్ కూడా తినలేదు. అందుకుంటారా ఎవరైనా? ఇది బాగుంది, మంచిగా చెప్తే ఎవరు మాట అనరు, మెలో డ్రామా ఆడాల్సింది.